అక్కడ సంపద ఉత్పత్తి అయ్యే ప్రదేశం, బ్యాంకింగ్ ఏరియా, ధనం సమృద్ధి కలిగిన ప్రాంతం. అక్కడే నల్లని నూలు వస్త్రాలు తయారు చేసే కేంద్రం. అక్కడే ఈ యొక్క ఏమంటారు కాటుకులాగా ఒక కంట్లో వేసే ఔషధం అక్కడ తయారు చేస్తారు. అంటే కంటికి సంబంధించిన వైద్యం ప్రపంచంలోనే అత్యధికముగా ఆ ప్రాంతంలో ఉత్పత్తి చేసి అక్కడ వైద్యం చేసేవారు. సుర్మా లాంటి యొక్క కాటుక అలాంటి యొక్క వైద్యం చేస్తూ ఉండే ధన సమృద్ధి కలిగేది. అలాగే నల్లని నూలు వస్త్రాలు తయారు చేసేవారు. అలాగే బ్యాంకింగ్ సెక్టర్స్ అంటే ఫ్యాక్టరీలు, అనేకమైన వ్యాపార ఉత్పత్తి కేంద్రాలుగా ఉండటం వల్ల బ్యాంకింగ్ సెక్టర్ అద్భుతముగా అది ఉన్నతమైన ఎదుగుదల కలుగుతూ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ లేకుండా గుడివాకలంకలో బ్యాంక్ పెట్టారు. ఆ బ్యాంక్ పెట్టిన మొదటి 2 రోజుల్లోనే కొన్ని కోట్ల రూపాయలు బ్యాంకులు పడ్డాయని, చుట్టుపక్కల వారి యొక్క అకౌంట్లు 3 కోట్ల రూపాయలు వేశారని పేపర్లో కూడా వేశారు. సో అక్కడ ఎందుకు ఉన్నది ఆ బ్యాంకు అని అంటే సమృద్ధి కలిగిన ప్రదేశం ఆ ప్రాంతం. అక్కడ పెడితే బ్యాంకులో డబ్బులు వేసేవారు తీసేవారి సంఖ్య అధికంగా ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ పెట్టడానికి గల కారణం. అలాగే బ్యాంకింగ్ సిస్టమ్ కలిగిన ప్రదేశం ఈ లవోదికియా ప్రదేశం. సో ఇటువంటి సందర్భము ఈ యొక్క ప్రాంతానికి ఉంది. లవోదికియా అనగా నులివెచ్చనిది అని పోయిన వారం మనం మాట్లాడుకుని ఉన్నాం. లవోదికియాలో దేవుడు అనేకమైన తప్పులు ఆ యొక్క సంఘంలో చూపించారు. అది నులివెచ్చని స్థితి కలిగిన అర్థం తగినట్లుగానే లవోదికియా అంటే దానిలో తప్పు మొట్టమొదటిది నులివెచ్చని స్థితి కలిగినది, రెండవది దౌర్భాగ్యమైన స్థితి కలిగింది, మూడవది దిక్కుమాలిన స్థితి కలిగింది, నాలుగవది దరిద్రత స్థితి కలిగింది, ఐదవది గ్రుడ్డితనం స్థితి కలిగింది, ఆరవది దిగంబరత్వం స్థితి కలిగింది. ఇవన్నీ కూడా శారీరక సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైన లోపాలు. వారు సంఘానికి చెబుతున్నాడు, లోకంలో ఉన్న వారికి కాదు. లోకంలో ఉన్నవారు వారు సమృద్ధిలో ఉన్నారు, కానీ ఇక్కడ దరిద్రులు మీరు అంటున్నాడు. వారు ధనవంతులు, దరిద్రులు అంటే ఏమీ లేదు, కానీ లోక సంపద ఉంది వారికి, కానీ దైవికమైన దరిద్రులుగా ఉన్నారు. అక్కడ అనేకమైన గుడ్డి వారికి వైద్యం చేస్తూ కళ్ళు తెరవబడుతున్నాయి, వారికి అనేకమైన నేత్రాలు తెరవబడుతున్నాయి, కళ్ళుకి కట్టిన మంచి యొక్క వైద్యం అక్కడ ఉంది. కానీ ప్రియులరా అక్కడ గుడ్డితనం, ఆత్మీయ గుడ్డితనం అక్కడ ఉంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, దిగంబరుడు అంటున్నాడు. వారు వస్త్రాలు రకరకాలైన వస్త్రాలు, రకరకాలైన మోడల్ వేసేవారు, అటువంటి వస్త్రాలు వేసేవారు, కానీ దిగంబరుడు అంటున్నాడు. వారు వస్త్రాలు పై వస్త్రాలు వేసుకోగలుగుతున్నారు, కానీ ఆత్మీయ దిగంబరుడుగా వారు ఉన్నారు. సో కాబట్టి నా ప్రియమైన స్నేహితులరా, బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న మాటను మనం గమనించినట్లయితే ఇటువంటి యొక్క అనేకమైన తప్పిదములు వాటికి చూపించబడ్డాయి. నువ్వు చల్లగానైనను హెచ్చగానైనను ఉండినా మేలు అంటున్నాడు. హెచ్చరిక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందితే సరే అంటున్నాడు. లేని ఎడల నాతో కూడా నా సింహాసనం ముందు హెచ్చరిక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు, లేని ఎడల నా నోట నుంచి ఉమ్ము వేయబడదు అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు, ప్రతిభలు నాతో కూడా నా సింహాసనం ముందు నిన్ను కూర్చుండని ఇచ్చేది అంటున్నాడు. ఈ రోజున మనం మాట్లాడుకుంటున్న మరో విషయం ఏంటంటే, చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. హల్లెలూయా. ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16లో నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. హల్లెలూయా. ఇది దేవుని యొక్క వాక్యము చెప్పబడుతున్న మాట. నేడు మనం లవోదికియా సంఘ కాలంలో జీవిస్తున్నామని పోయినసారి మీకు తెలియజేశాను. ఏమని? ఈ సంఘము ఎన్నో సంఘం అని మనం మాట్లాడుకున్నాం, 7వ సంఘం.
అంటే 7వ సంఘ కాలములో మనం ఉన్నాం. ఈ 7వ సంఘ కాలంలో మనము పయనిస్తూ ఉన్నాం. ప్రస్తుతం సంఘాల పరిస్థితి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉందని మరి లేఖనములు ద్వారా అనేక మంది తెలియచేస్తున్నారు. ఎలా ఉన్నాయంటే నేటి సంఘ కాలములు ఇలాంటి విచ్ఛిన్నమైన పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్న సంఘాలు అనేకమైన సందర్భాలు మనం చూసాం. కానీ ఆ సంఘాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా మెప్పులు ఉన్నాయి, లేక అనేకమైన ప్రశంసలు ఉన్నాయి. కానీ ప్రస్తుతంలో ఉన్న ఈ సంఘములలో ఏ మాత్రము కూడా ఆ ప్రశంసలు లేవు కాదు కదా. అనేకమైన తప్పులు ఉన్నాయి. నేటి దినాల్లో కూడా ప్రస్తుత సంఘాల్లో పరిస్థితి కూడా అలాగే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన స్నేహితులారా, మనం గమనించినట్లయితే నేడు మనం లవోదికీయ సంఘ కాలంలో ఉంటే ఒక్క ప్రశంస కూడా ఇక్కడ లేదు సరికదా. వాంతి కలిగించే పరిస్థితి ఈ సంఘం ఉంది. దానికి తిట్లు చూస్తుంటే వాంతి వచ్చే పరిస్థితి అన్నమాట. అలాంటి దౌర్భాగ్యమైన స్థితి దేనిదట? ఈ లవోదికీయ సంఘం. ఏమంటే ఇన్ని మాటలు ఏదైనా సంఘానికి అన్నాడా? దిక్కుమాలినోడా, దిగంబరోడా, లేకపోతే దరిద్రుడా, పనికిమాలినోడా, లేకపోతే అనేకమైన గుజ్జోడా, ఎన్ని మాట్లాడినాడండి. అసలు ఈ మాట్లాడటం అంటే నేనే స్కూల్లో లేచింది చచ్చిపోవడం, ఆల్కౌట్ ఇంకా బతుకున్నాను. కానీ లేదా నీళ్ళు లేని బావులలో దూకించేవాడు చచ్చిపోవడానికి. అలాంటి పరిస్థితి ఈ సంఘ పరిస్థితి, వాంతి వచ్చేసే పరిస్థితి. ఏమండి? సో కాబట్టి గమనించినట్లయితే అటువంటి వాంతి వచ్చేసే కలిగించే స్థితిలో ఉంది సంఘం. ఇది చల్లగాను లేదు, ఏమండి, చల్లగాను లేదు అంటే మారు మనసు లేని సంఘం ఏమి. ఇది మారు మనసు కలిగిందే. స్టార్టింగ్ లో చాలా ఊపు కలిగింది, ప్రారంభంలో మంచి ఉద్యమం కలిగింది, దేవుడు అంటే ఎంతో ఆసక్తి కలిగింది, దేవుడి కోసమే బతకాలని కోరిక కలిగింది, మోకాల అనుభవం కలిగింది. ఏమంటే దేవుని కొరకు అనేకమైన శ్రమలు నిందలు పడింది. అనేకమైన క్రైస్తవ జీవితంలో మారు మనసుకు తగిన ఫలితాలు కలిగిన ఈ సంఘం రాను రాను ఏమైందంటే అటు చల్లగాను లేదు, ఇటు వెచ్చగాను. మారు మనస్సు పొందని సంఘం కాదు, అటు వెచ్చగాను లేదు, ఉజ్జీవము లేని సంఘము కాదు. నేటి సంఘాలు చల్లారిపోతున్నాయి, బలిపీఠం మీద మంట ఆరిపోతుంది, సంఘాలలో ప్రేమ కరువైపోతుంది. నాడు గమనించారా? పూర్వం ఉన్న సంఘస్థుల ప్రేమ నేటి దినాల్లో లేదు. పూర్వం కడుపులోంచి తీసి పెట్టే స్వభావం కలిగి ఉన్నారు. ఇప్పుడైతే అలా కాదు, కడుపులోంచి తీసి తిట్టేలా ఉన్నారు. హల్లెలూయా. సో అటువంటి యొక్క పరిస్థితి సమాజంలో కలిగి ఉన్నారు. ఈ సంఘాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే లోపల ఒకటి, బయటకు ఒకటి. ఇంతకు ముందు ఎవరన్నా కనపడ్డారంటే ఎక్కడి నుంచో వచ్చారంటే పలకరించి పరామర్శించి ఇంటికి తీసుకెళ్లి వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇచ్చి అవసరం భోంచేసేదాకా వదలని ప్రేమ క్రైస్తవ సంఘాలలో నెలకొల్పబడేది. ఇప్పుడైతే దానికి బదులుగా బయట అంటే ఎన్నిసార్లు చెప్తున్నాడు ఆయన సంఘంలో కలిగి ఉండడానికి గల కారణం ఈ రోజున మనం చల్లారిపోతుంది. బైబిల్ రాయబడిన మాట, అంత్య దినాలలో క్రైస్తవ విశ్వాసులలో విశ్వాసము కనుగొనుట అరుదు అని చెప్పాడు. అంత్య దినాలలో అక్రమం విస్తరించడం ద్వారా ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు. ఇప్పుడు ప్రేమ ఉందా? చల్లారిపోయిందా? ఉందా సంఘాల్లో? ఏమండి, ఇంతకు ముందు దైవజనులైన ఎంత ప్రేమ చూపించేవారో, అసలు వాళ్ళ ప్రేమను చూసేనా మందిరానికి వెళ్ళాలనిపించేది. ఇప్పుడు అలా కాదు, కుర్చీ దిగితే ఒట్టు, లేకపోతే మాట దిగితే ఒట్టు, మాట పడతలేదు, మాట అనేవారుగానే ఉంటున్నారు. కానీ ఈరోజు రకరకాల విచ్ఛిన్నమైన పరిస్థితి సంఘ కాపరుల్లో కానీ, సంఘ విశ్వాసుల్లో కానీ, సంఘ పెద్దల్లో కానీ, అది ఎటువంటి అమ్మమ్మ సంఘం అయినా సరే ఈనాటి దినాల్లో దానిలో ప్రేమ కనుమరుగైపోయింది. కారణం ఏంటి తెలుసా? అక్రమము విస్తరించింది, ప్రేమ చల్లారిపోయింది. క్రైస్తవ సంఘానికి, క్రైస్తవుడికి అసలైన యొక్క బలం ప్రేమే. ప్రేమ లేని వాడవైతే అని రాస్తున్నాడు బైబిల్లో. ఎన్నున్నా ఆ ప్రేమ లేకపోతే వ్యర్థం అని అన్నాడు. మరి ఏది ప్రేమ?
ఇప్పుడు ప్రేమలు ఎలాంటిదంటే స్వార్థ ప్రేమ. నువ్వు ఏమనిస్తే నేను ఇస్తా, నువ్వు పెట్టేవాడు అయితే నీకు పెడతా, నువ్వు చూసేవాడు అయితే నేను చూతా, నువ్వు కలిగి ఉంటే నేను కూడా నీకు కలిగినట్లే చేస్తా. చూడండి, పెళ్లికి వెళ్ళాలి, చదింపులు వేయాలంటే ఆడు వచ్చేవాడని అంటావా, ఆడు వేసేవాడని అంటావా? ఏమండి, అప్పు ఇవ్వాల్సి వస్తే అప్పు ఇస్తే తిరిగి ఇచ్చేవాడని అంటావా? ఏమండి, ఇలాంటి పరిస్థితులు. మరి పెద్ద పెద్ద బ్యాంకులు పెద్ద పెద్ద వాళ్ళకి అప్పులు ఇచ్చి ఈ రోజు కట్టించుకుంటున్నారా? కట్టించుకోవట్లేదు. వాళ్ళకంటే లేనులే గడగడలాడుతూ కడతారు. ఆ నంబరు సమాజం అంటే ఎదుటి వారిని కంపారిజన్ చేస్తుంది ఈ లోకపు ప్రేమ. అంతా బోటకం, మసిపూసి మామిడికాయ రాస్తారు చూసారా, అది లోపల ఒకటి బయటకు ఒకటి. ఇలాంటి యొక్క ప్రేమతత్వం కలిగిన సంఘాలలో మనం ఉండటం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో కదా. ప్రేమ కరువైపోయిందండి. అలాంటి యొక్క సంఘాలకు నేటి సెవెంత్ డే సంఘముగా ఈ యొక్క సప్త సంఘాలలో 7వ సంఘ కాలములో లవోదికే కాల సంఘ ఆ కాలములో మనం జీవించడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒకవేళ అదే దుస్థితి మన సంఘం కూడా ఉంటే ఈ తిట్లన్నీ మనకు కూడా దౌర్భాగ్యుడా, నీచుడా, నికృష్టుడా, మూర్ఖుడా, పనికిమాలోడా, దిగంబరుడా, గుడ్డోడా, దిక్కుమాలోడా, ఇలాంటివన్నీ కూడా మనకు కూడా వర్తిస్తాయి. ఎందుకనంటే మనం కూడా అటువంటి దుస్థితిలోనే మనం ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉజ్జీవింపబడిన స్థితిలోనూ ఆ సంఘం లేదు, దేనికి చెందకుండా మధ్యలో ఉంది. ఇప్పుడు చూడండి, క్రిములు, కీటకాలు ఎందులో బ్రతుకుతాయి తెలుసా? నులివెచ్చని దాంట్లోనే ఉత్పత్తి అవుతాయి, పెరుగుతాయి. క్రిములు అంటే అసలు ఈ మనిషికి హానికరమైనవి, మనిషికి హానికరమైన బాగా వేడుకున్నట్లు బతుకయి, బాగా కూలింగ్ చెయ్యిడితే గడ్డ అయిపోయి కూలింగ్లు కూడా ఇవి బతకవు. మరి ఎందులో బతుకుతాయి? నులివెచ్చని నీళ్ళలోనే బ్రతుకుతాయి. అటు వేడిగా ఉండవు, ఇటు చల్లగా ఉండవు. మీకు పోయినసారి జ్ఞాపకం చేశాను, ఒక యాగనవెల్లి ఆయనకి ఉద్యోగం వచ్చింది. యాగనవెల్లిలో ఉండటం వల్ల మమ్మల్ని మీ ఊరంటే మీరు ఫీల్ అవుతారేమో. ఏదైనా పల్లెటూరులో ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే ఎక్కడో ఢిల్లీ, బెంగళూరులో వచ్చింది. పల్లెటూరులో ఉన్న వ్యక్తి ఒకసారి సిటీలో ఉద్యోగం వచ్చేటప్పటికి ఆ పట్టణం చాలా బాగుంది. షాపింగ్ మాల్కి వెళ్ళాడు. ఫస్ట్ సారి అలా ఆవిడకి ఏదన్నా బహుమానం ఇవ్వాలనుకున్నాడు. చాలా మంది మంచోళ్ళు భార్యలకు బహుమతులు ఇస్తారు అప్పుడప్పుడు. ఏమంటే ఏదో ఒకటి తెస్తారు, ఏమంటే ఏదో ఒకటి తెచ్చి ఇవ్వాలని ఒక ఆశ కలిగి ఉంటారు. ఏదో చీరో ఏదో ఒకటి, ఏమంటే రకరకాల వస్తువులు ఇచ్చి వాళ్ళని మభ్య పెట్టి మాయ చేసి వాళ్ళతో పనులు చేయించుకోవటం అదొక మంచి ఇదన్నమాట. సో కాబట్టి గమనించినట్లయితే యొక్క వ్యక్తి అలా ఆవిడ్ని సంతృప్తి పరచాలనుకున్నాడు, అలా ఆవిడ్ని సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు. ఆ షాపింగ్ వెళ్ళి అంతా చూస్తున్నాడు, పెద్ద సత్తిగళ్ళ చూస్తూ ఉంటే ఏం చేయాలి అర్థం కావట్లా. కొత్తగా చూస్తున్నాడు. వాళ్ళు ఏం చేశారంటే, సార్ ఇదిగో ఇది వస్తువు ఉంది, ఇది చాలా ప్రత్యేకమండి ఇది అని చెప్పేసి అని ఒక వస్తువును అతనికి ఇచ్చారు. ఇస్తే అలా ఆయన ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమేమో కళ్ళు మూసుకో అని చెప్పి చేతులు వెనక పెట్టి కళ్ళు మూసుకుని అలా ఆవిడ ఏం చేసిందంటే, ఏమో నాకేమన్నా పట్టు చీర ఏమన్నా తెచ్చేయడం అనుకున్నారు. ఏమండి, చాలా మంది భార్యలకి చీరకు మించిన మరొక వస్తువు ఏది తృప్తి ఉండదో. ఏది తెచ్చినా ఆ చీర, ఏమండి మంచి చీర తెస్తే దానికి ఏ వస్తువు కూడా అవసరం లేదు. కానీ ఈయన టొంటనో అని ఒక ప్లాస్కో ఇచ్చాడు. ఆ ప్లాస్కో ఇచ్చి ఏమని చెప్పాడంటే, ఇది వేడి నీళ్ళు వేస్తే వేడిగా ఉంటది, చల్ల నీళ్ళు వేస్తే చల్లగా ఉంటది, 24 గంటలు ఉంటది అని చెప్పాడు. అప్పుడు ఈ ప్లాస్కో మొహమే తెలియదు. అబ్బా, వేడి నీళ్ళు అయితే చల్ల నీళ్ళు అయితే దాని డొక్కు మీద కూడా ఏమని రాశాడంటే, కిందేమో బ్రౌన్ లో పెట్టి కూల్ వాటర్ అని రాశాడు, పైనేమో రెడ్ కట్టి హాట్ వాటర్ అని రాశాడు. వీళ్ళకి ఒక ఐడియా వచ్చింది, ఏమని కిందేమో కూలింగ్ నీళ్ళు, పైనేమో హాట్ నీళ్ళు వేద్దాం అనుకున్నారు. తెలివిగా 24 గంటల తర్వాత చూద్దాం అనుకున్నారు. వేసారు నీళ్ళు, మూత ఎట్టేసరికి అవ్వవా. 24 గంటలు కాదు, కాసేపు తర్వాత ఆగలేక చూస్తే అటు వేడిగాను లేవు, చల్లగాను లేవు. ఎందుకని? దాని విలువ అయితే చల్లనీళ్ళు వేయాలి,
లేదా వేడి నీళ్ళు వేయాలి, అప్పుడే దాని విలువ. ఈ రోజున క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే, అయితే చల్లగానైనను లేదా వెచ్చగానైనను ఉండక నులివెచ్చని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ముందు ప్రమాదకరమైన స్థితి ఏది అంటే నులివెచ్చని స్థితియే. హల్లెలూయా. అది చల్లని నీళ్ళలో గాని వేడి నీళ్ళలో గాని సూక్ష్మ జీవులు ఏవి కూడా బ్రతకలేవు, జీవించలేవు. కేవలం నులివెచ్చని దాంట్లోనే సూక్ష్మ జీవులు బ్రతకగలవు. ఆ సూక్ష్మ జీవులు మరేదో కాదు, మన పాపపు క్రియలు, సాతాను యొక్క ఆ బంధకాలు, వారిలోనే జీవించగలవు. అటు వేడిగా ఉన్న వాళ్ళు జీవించలేవు, ఇటు చల్లగా ఉన్న వాళ్ళను జీవించలేవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నులివెచ్చని నీళ్ళలోనే ఈ రోజున యుద్ధంలో నీవు ఆ పక్షంలోనే ఉండాలి, ఈ పక్షంలో ఉండాలి. రెండు పక్షాలు ఉంటానంటే ఎవడో నేను చనిపోతాడు. అవునా కాదా? ఏదోగా పక్కన ఉండాలి. రెండు పక్కన నేనే ఉంటానంటే ఎప్పుడు ఎవడు చంపేస్తాడో కూడా తెలియదు. అలాంటి దుస్థితి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము నేటి దినాన్ని ఇదే పరిస్థితిలోనట నీవు నేను ఉన్నామనే పరిశీలన చేసుకోవలసిన సమయం వచ్చిందట. అటు దేవుని పక్షమో ఇటు దెయ్యం పక్షమో తెలుసుకోవలసిన సమయం ఇది. ఏదో ఒక పడవలో ప్రయాణిస్తే తప్ప గమ్యానికి చేరతావు. రెండు పడవల్లో కూడా కాళ్ళు వేస్తానంటే ఇటు కాకుండా అక్కడే పడిచేస్తావు. ఈరోజు లోకం నాదే, ఆదివారం వస్తే దేవుని సన్నిధి నాదే. చాలా మంది లోకంలో తిరిగేవాళ్ళు, ఏమండి, లోకంలో అన్ని అలవాట్లు ఉన్నవాళ్ళు చక్కగా పాడగలరు, చక్కగా దేవుని సన్నిధిలో ఆరాధించగలరు. అన్ని ఉన్నది ఒకటే తక్కువని, కానీ వారికి లోక జీవితం మాత్రం ఎక్కువే. ఈ రోజున ఒక ఆయన, మంచి ఆత్మీయమైన కుటుంబం, జెర్మియా అని ఒక ఆయన, మీ అందరికి పరిచయమైన వ్యక్తే, కానీ అతను రేపటి రోజున మోకులు వేసిన ఆగినంత పాపపు జీవితంలోనికి నేను లాక్కెళ్ళి. నీ వల్ల కాదు, ఇప్పుడు నీ చేతిలో ఏముండదు, కానీ నీ చేతుల్లో అవకాశం ఉండగా తుమ్చే భవిష్యత్తు ఆతి ఆయే. నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. నువ్వు ఏ మార్గంలో దాన్ని నిర్దేశన కలిగి ఉంటావు అనేది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు కాళ్ళు రెండు పడవలు వేస్తే ప్రమాదం అని, నీటిలో మునిగి మరణిస్తావని నీకు తెలుసు. జంట పడవలంటూ అది తెలుగుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయొద్దు. కానీ దేవుడు ఈ రోజు అడుగుతున్నాడు, దేవుడా దెయ్యమా? నేను దేవుడితో కలిసి ఉంటాను, దెయ్యంతో కూడా కలిసి ఉంటాను. ఆదివారం దేవుడు, కత్మ 6 రోజులు దెయ్యం, నీ రెండు కూడా కలిసే వాళ్ళు సగం పంచుకుంటారు, వీళ్ళు సగం పంచుకుంటారని చెప్పి వెర్రి మాటలు మాట్లాడడానికి ఇది సమయము కాదు. ప్రియులరా, ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరిని ఏకకాలంలో సంతృప్తి పరచడానికి నీ జీవితం సరిపోదు. ఎవరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరారు. హల్లెలూయా. అది సాధ్యము కాదు. లూకా సువార్త 16:13 మాట్లాడుతూ ఉంటాడు. ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడిని ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పుచున్నాను అనే మాట తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు పాత్రలోనిది దెయ్యం పాత్రలోనిది చేతులు పెడుతున్న వారు లోకంలో చాలా మంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా చెప్పబడుతుంది, ఎవరు అయోగ్యముగా పాత్రలోనిది త్రాగి తింటారో వారు శాపగ్రస్తులు. కొందరు బలహీన రోగులు అవుతున్నారు, కొందరైతే మరణిస్తున్నారు అని చెప్పారు. ఈ రోజున దెయ్యములోనిది చేతులు పెట్టి దేవునిలోనిది చేతులు పెట్టి శాపగ్రస్తులుగా మిగిలిపోయేవారు చాలా మంది లేకుండా వాళ్ళకి ఏమి అనిపించట్లేదు, వారికి ఏమి అనిపించట్లేదు. ఒక ఆయన ఇలాగ అన్నాడట, ఏమన్నాడంటే 15 అన్నాడు కదా, ప్రభు పాత్రలోనిది దెయ్యము పాత్రలోనిది త్రాగడానికి వీలు లేదు. చూద్దాం, మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల మీద దాని ఉన్న దానిలోను దెయ్యముల బల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. హల్లెలూయా, హల్లెలూయా. మనం రెండు యొక్క బల్లల్లో కూడా చేతులు పెట్టడానికి ఉంటేనేమో దేవుని బల్లలోనైనా ఉండు, లేదా దెయ్యం బల్లలోనైనా ఉండు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు మనసులు కలిగిన స్థితిలో నీవు నేను
ఉండకూడదు, ఏక మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూద్దాం, యాకోబు 1వ అధ్యాయము 5 నుంచి 8 వచనం వరకు. యాకోబు 1వ అధ్యాయము 5 నుంచి 8 వరకు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరినీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడు ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. హల్లెలూయా. ఎటువంటి మనసు అంటే సందేహించు మనసు, దృఢ విశ్వాసము లేని మనసు. ఈ రోజున ఈ వర్షాకాలంలోనే ఇలాగే, అయ్యా నేను ప్రార్థన చేసుకుంటున్నాను వర్షం రాకూడదని చెప్పి ప్రార్థన చేసినట్టు నాయనమ్మ. మనవడేమో చక్కగా ఏం చేశాడంటే ఏకీభవించాడు. మా అమ్మ దగ్గర వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తామంటే ఈలో ప్రార్థన అయిపోయింది. అయ్యా పరమోనంటి దగ్గర కోట పెడుతున్నారు, వర్షం రాకూడదని చెప్పి గద్దించింది, బంధించింది, ప్రార్థించింది. తర్వాత మనవడిని అంటుంది, రే ఆ మూలం కొడుకు తెరా అంటుంది. ప్రార్థన ఏం చేసింది? వర్షం రాకూడదు అంది. ఇప్పుడు గొడుగు ఏమని ఉంటుంది? గొడుగు తేరా అంటుంది. ఆడి పొట్టోడు అడుగుతాడు, పాపం తెలియని అమ్మాయికుడు, వాడికి ఏక మనసు కాబట్టి, నాయనమ్మా ఇప్పుడే కదా వర్షం రాకూడదని ప్రార్థన చేశాడు. ఏమో అక్కడికి వెళ్ళకపోతే తడిసిపోతావా లేదా అక్కడే ఉండిపోతావా? అన్ని చోట్ల కోట్లు ఎవరు ఏమండి? కోట్లు గొడుగులు అన్ని చోట్ల దొరకవు. సో కాబట్టి ఖచ్చితంగా గొడుగెట్టుకోవాలని సిద్ధపడిపోయింది. ప్రార్థన చేసింది ఆవిడే. ఈ రోజున మనం సందేహిస్తూ ఉంటాం. సందేహంతో ఈ రోజులో చాలా కార్యాలు పొందుకోలేకపోతున్నాం. మనం బలమైన విశ్వాసంగా ఉండలేకపోతున్నాం. ఏక మనసులో చావో రేవు అంతే. షడ్రక్ మేషక అబేద్నెగోలు అన్నారు, మా దేవుడు మమ్మును రక్షించగలిగిన సమర్థుడే, రక్షించకపోయినా పర్వాలేదని ఏక మనసులో ఉన్నారు. 2 తలంపులు ఆలోచించుకోండి. మరి మీ ఇష్టం, మరి ఆలోచించుకోవడం అంటే అని చెప్పి సందేహించేవారిగా లేదు. నిస్సందేహంగా, ఓ రాజా నీ మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన దేవుడే, మీ ప్రతిమకు నమస్కరించమని ఖండితంగా చెప్పగలిగిన ఏక మనసు కలిగిన వారిగా ఉన్నారు. దానియేలు నువ్వు ప్రార్థన చేయడానికి వీల్లేదు, ప్రార్థన చేసే శిరస్సును ఖండిస్తావు, శిక్షను విధిస్తావు అని చెప్పేసి మహాల్లోళ్ళు పడేస్తావు అని చెప్పేసానంటే యథావిధిగా ముమ్మారు ప్రార్థించినట్లుగా దానియేలు పై మేడగది మీదకి వెళ్ళి యెరూషలేము తలుపులు తెరిచి ఆ యొక్క యథావిధిగా ప్రార్థన చేసేసాడు. హల్లెలూయా. అంటే ఏక మనసుతో ఉన్నాడు. ఎవడో ఆగిపోమంటే ఆగేవాడు, ఎవడో బెదిరితే బెదిరేవాడు, ఎవడో రకరకాలుగా ప్రలోభాలు పెడితే ప్రలోభాలు పెట్టి నిజమేనంటావా, ఈ దేవుడు గొప్పడనంటావా, నేను అనవసరంగా యేసు ప్రభులోకి వచ్చేనా, యేసు ప్రభులోకి రాకపోతే బాగుండేమో అని చెప్పి 2 తలంపుల మధ్య అయితే అటు లేకపోతే ఇటు అని చెప్పేసి 2 తలంపుల మధ్య ఉండేవాడు ఇక్కడ కాదు. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 మనసులు కలిగిన స్థితిని ఉండటం వల్ల ఇటు దేవుని కార్యాలను పొందుకోలేవు, లోకంలో అన్యాయము పొందుకుంటావు. ఇక నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఏమంటే అసలు చల్లగా ఉండటం మేలేంటండి? చల్లగా ఉంటే ఇంకెందుకండి అసలు? ప్రియమైన దేవుని బిడ్డలారా, చల్లగా ఉండేవారు ఎవరంటే అసలు మారు మనసే లేని వారు, లోకంలో ఉన్నవారు, అన్యులు, క్రీస్తు ప్రభువు అసలు తెలియని వారు, వారు బాగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక రోజున వారికి ఒక రోజు వస్తుంది, వారు దేవుణ్ణి పొందుకుని వేడి కలిగే అవకాశం ఉంటుంది. ఏమండి? లోకంలో ఉన్నవారు, యేసయ్యని ఎరగని వారు, అసలు దేవుడు అంటే తెలియని వారు, దేవుని సన్నిధికి రాని వారు, వారు దేవుని నామానికి అవమానం కాదాల్లో, దేవుని నామానికి హేళన కాదాల్లో. ఒక్కొక్కసారి ఏమండి మనం ఏమన్నా తప్పు పని చేసినా, లేకపోతే మిస్టేక్ గా మాట్లాడినా, లేకపోతే ఏదైనా అసభ్యకరమైన అన్యాచారం చేసినా వాళ్ళు అంటారు, మీరు ఇది చేయకూడదేమో, మీరు అక్కడికి వెళ్ళకూడదేమో, మీరు అలా ఉండకూడదేమో అని ఎవరంటారు తెలుసా? అన్యులు అంటారు, దేవుని ఎరగని వారు. అది తప్పు కదా, అది చేయకూడదు కదా, అలా ఉండకూడదు కదా, మీకు ఈ ఉండవు కదా అని చెప్పి వాళ్ళకు తెలుసు. వాళ్ళ వలన దేవుని నామ అవమానం పొందదు. కానీ కేవలం దేవుని పేరెట్టుకుని
దేవుని ముద్ర వేయించుకున్న మన వల్ల మారు మనసు లేకుండా ఉంటే మేలేమిటంటే ఎప్పుడైనా మారు మనసు లేనటువంటి వేడెక్కే అవకాశం ఉంటది. కానీ మనం మాత్రం ఇటు చల్లగామో అటు వేడెక్కం, నులివెచ్చని స్థితి, అటు పైకి పో జీవితం, ఇటు కింద కలదు. ఒక సంఘంలో మనం మాట్లాడుకున్నాం, బతకనా సావనా అంటా ఉన్నదంట వాళ్ళ విశ్వాసం. ఏమండి పోయినసారి చెప్పిన హాస్పిటల్ ఎలా ఉన్నాడమ్మా అడిగితే అటు బతకడం ఇటు సావడం, మమ్మల్ని చంపుతున్నాడు అన్నట్టు అంటారు చాలా మంది. బాగు పేనం పోతే ఎక్కడో పడ చూద్దాం, అలాగని బత నీ దిక్కుమాలిన జీవితం, నోట్లో సిగరెట్, మళ్ళీ బతుకు మారదు, జీవితం మారదు. ఎవడన్నా చెప్తే పేరుని బట్టని, ఏమంటే నా పేరు అబ్రహాం అండి, నా పేరు ఇస్సాక్ అండి, నా పేరు యాకోబు అండి, నా పేరు మంచి మంచి పేరు చెప్పుకుంటాం. నోట్ల నిండా చెత్తలే, బతుకు నిండా చెత్తలే, సిగ్గులేని జీవితాలే. వీళ్ళని కూడా దేవుడు ఏం చేయాలి తెలుసా? నేను నా ఇంటి వరకు ఎక్కువ జీవించుతున్నామో మమ్మల్ని జీవించేయాలి. హల్లెలూయా. ఇటు చల్లగాను ఉండవు, మోకరించుకుంటూ ప్రార్థన చేయు, లేదా బైబుల్ చదివిన పట్టును చదివిన అధ్యాయులు బతుకులో. మేము క్రైస్తవులమేనండి. ఎవరిలో క్రైస్తవులే. ఏ రోజు క్రైస్తవులో తెలుసు? ఆదివారం. ఆదివారం వల్ల నయమే. కొంతమంది పండగ క్రైస్తవులు ఉంటారు, పండగ మాత్రమే సూటు బూటు వేసుకుని వస్తారు. వాళ్ళకి గడగడలాడుకోవాలి మనం, వాళ్ళకి ముందు చోటు ఇచ్చేయాలి, కేక్ కాలుతోనే కట్టించాలి, లేకపోతే వాళ్ళ ముందుకు తీసుకురావాలి. మన వచ్చారండి మన ఈ ఫలానా ఆయన, మరి రాంబాబు గారు, ఫలానా సుబ్బరాజు గారు వచ్చారు, మరి చాలా మంచి పెద్ద అని చెప్పుకోవాలి. మా బాధలు గమనించారా? వీళ్ళు ఒకరోజు చచ్చిపోతారు, చనిపోయిన సమాధి కార్యక్రమం చేస్తారు. అక్కడ కొన్ని మాటలు చెప్పాలి. ఏం చెప్పి సావాలో తెలియదండి మా బాధ. ఏమని చెప్తుంది తెలుసా? మరి మన ఇస్సాక్ గారు చాలా ఆత్మీయమైన వ్యక్తి, సంఘానికి సహకారి, పాస్టర్ గారికి తోడ్పాటు, అసలు ఈయన ఎంతో మేలు. ఇది ఉజ్జీవింపబడిన స్థితి అండి, ఇది ధన్యకరం. ఉజ్జీవింపబడిన వాడు ఊరకుండలేడు, మరొకరిని ఉజ్జీవింప చేస్తాడు. ఎందుకంటే వెలుగుతున్నవాడు మరొకరిని వెలిగించినట్లు మరొకరిని వెలిగిస్తాడు. మన కుటుంబములలో, సంఘాలలో, దేశంలో, ప్రపంచంలో కోకిలగా నిత్యనాశనం వైపు సాగిపోతూ ఉండగా ఉజ్జీవింపబడిన వాడు ఆత్మల భారము లేకుండా ఉండలేడు. సువార్త ప్రకటించకుండా, దేవుని గురించి చెప్పకుండా, ఈ ఉజ్జీవాన్ని అంటించకుండా, ఈ వెలుగును అంటించకుండా, ఈ రక్షణ ఇతరులకు ఇవ్వకుండా ఉండలేడు. ఉజ్జీవింపబడిన వాని స్థితి ఇది. అసలు ఆ ప్రాణం ఆగదండి. ఏమండి చిట్టగా ఎటువంటిదండి? మా నతానీల్ గారని గుడివాకలంలో ఒక ఆయన తీసుకెళ్ళానండి. బాబు నేను ఉండాలని కోరుతున్నాడు దేవుడు, ఉజ్జీవముగా ఉండాలని. వెచ్చగా ఉండిన జీవితాలు ధన్యకరమైనవి దేవుడు తెలియజేస్తూ, ఆ ధన్యకరమైన జీవితాలు అనేకమైన ధన్యకరమైన వారిగా చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఆఖరిగా నులువెచ్చని స్థితి అట, వాంతి వచ్చే స్థితి అట. హల్లెలూయా. నులివెచ్చని వారు ఎవరంటే, వారమంతా లోకంలో, ఇందా చెప్పుకున్నాం కదా, లోకాశలలో వారానికి నచ్చినట్లుగా జీవించేస్తాం. దేవుని సన్నిధిలో మాత్రం అబ్బా మనంత వీరభక్తులు. పోయినసారి నేను జ్ఞాపకం చేస్తున్నట్టు, ఇలాగే ఇంటింటి దగ్గర సంఘం పెడుతున్నారట, మందిరం లేదు, అక్కడక్కడ కొంచెం ఖాళీ చేసామని అంటున్నారు. ఇలా 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 చేసి ఒకరోజు ఏం చేశారంటే, బ్రాందీ షాప్కి ఆదివారం సెలవు. అయితే ఈ బ్రాందీ షాప్లో పెట్టాలనుకున్నారు. ఏది? చర్చి. మనకి ఎక్కడైతే ఏంటంటే దేవుడి సన్నిధి ఎక్కడైనా సరే పాపిష్టి జీవితాల్లోనికి వస్తుంది, ఎక్కడైతే రాదేంటి అని చెప్పేసి అని బ్రాందీ షాప్ పెట్టారు. అక్కడ ఒక నోటి మాటలు కలిగిన తెలివైన చిలక ఉందట. ఆ బ్రాందీ షాప్ ఆయన చిలక పెట్టాడు. ఆ ఆదివారం తీసుకెళ్ళడం మర్చిపోయాడు, లోనెట్టడం మర్చిపోయాడు. ఆ చిలక ఏమంటుందంటే, పాత కస్టమరు స్వాగతం, పాత కస్టమరు స్వాగతం, కొత్త కస్టమరు స్వాగతం, కొత్త కస్టమరు స్వాగతం అంటుందంట. బ్రాందీ తాగితే వచ్చిన వాళ్ళని, ఈ చర్చికి వచ్చిన వాళ్ళందరూ ఏమంటుంది? కొత్త కస్టమరు స్వాగతం, కొత్త కస్టమరు స్వాగతం అంటుందంట. సంఘ పెద్ద పేదరి గారు వచ్చేవాడికి పాత కస్టమరు స్వాగతం, పాత కస్టమరు స్వాగతం. అప్పుడు వాళ్ళు సీక్రెట్ గా తాగి కూడా ఎవరో తెలియకుండా, అయ్యగారికి అసలు తెలిసింది కదట. దాన్ని ప్రత్యేకత ఆల్రెడీ చెప్పారట. బ్రాందీ షాప్కి ఎప్పుడు వచ్చి తాగి వాళ్ళేమో పాత కస్టమర్ అవుతుంది, అప్పుడే ఆ రోజు వచ్చిన వాళ్ళేమో
కొత్త కస్టమర్ అంటది. ఇక్కడ వచ్చిన విశ్వాసాన్ని పాస్టర్ అందరినీ కొత్త కస్టమర్ ఉంది. ఈ పేతురు సంఘ పెద్ద నేను అధ్యక్షుడైనా నడిపోతాడు, ఊగిపోతాడు. కానీ ఈయన ఉంది పాత కస్టమరు, జీవిస్తున్న వారు ఉన్నారు. దేవుని సన్నిధిలో మాత్రం పాటలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, ప్రార్థనలు చేస్తూ, పాటలు పాడుతూ, గొప్ప గొప్ప సాక్ష్యాలు చెబుతూ, పెద్దరాళ్ళుగా సెలమని, వీరభక్తులుగా సెలమని, లోకాశ్రయంలో లోక జీవితంలో వేరు కాకుండా పాపిష్టి క్రియలలో జీవించేవారు లేకుండా పోలేదు. వీరి సంఘానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు. అటు దేవుని నమ్మని వారు ప్రమాదకరం కాదు, దేవుని నమ్మి ఉజ్జీవంగా వేడిగా ఉన్నవారు ప్రమాదం కాదు. కానీ ఇటువంటి నిలువెచ్చనగా ఉండేవారే ప్రమాదం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరి వల్లనే దేవునికి చెప్పలేనంత అవమానం, వీరు సంఘము వెలుపల జరిగించే అసహ్యమైన కార్యముల వల్ల అన్ని జనులు సహితం వీరు చూచి వీడేనా ఇదేనా క్రైస్తవ్యం అని చెప్పి దేవుని నామాన అవమానం అవుతుంది. ఆఖరి వచ్చిన రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. ఆఖరి వచ్చిన 2వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 24వ వచనం. రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషింపబడుచున్నది. హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్న మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులను బట్టి గేలు చేస్తూ ఉంటే దేవునికి ఎంతకు మించిన అవమానం ఇంకేమీ లేదు. అందుకంటున్నాడు, మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్యలో దూషింపబడుచున్నది. దయచేసి నా ప్రియములారా, చల్లగానైనా ఉండిన మేలు, వెచ్చగానైనా ఉండిన మేలు. నిలువెచ్చని స్థితి ప్రమాదకరం. సాతానికి అప్పగింపబడతావు. నీ వలన సాతాను కుటుంబంలో చేరి పరలోక ఆనందాన్ని, పరలోక సంతోషాన్ని, పరలోక అనుభూతులను కూడా నీ కుటుంబంలో నీ వలన దూరం చేస్తాడు. ఒక్క మాట వినని యోనా ద్వారా ఆ యొక్క ఓడలో ఉన్న వారందరికి ప్రమాదం వచ్చింది. ఒక్క అవిధేయమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనంలో చెప్పబడుతుంది, ఆకాను ఆ వెండి బంగారములను తెచ్చి దాచుకోవడం ద్వారా యెహోషువ సైన్యం అంతా ఓటమి పాలై అవమానం పడింది. ఒక్కరి వలన ఈ రోజున ఆదాము అవ్వల వలన ప్రపంచమంతా మానవ జీవితం అంతా పాపిష్టికరమైన జనాంగంగా మారబడింది. ఆ ఒక్కరి వలన నీ కుటుంబం సమాధానం కోల్పోతుంది. నా యజమానుడా, నా యజమానురాలా, ఎందుకు నీ అవిధేయమైన క్రియలు? ఎన్నాళ్ళు దేవుడు నిన్ను ఎచ్చగా ఉండాలని కోరుకుంటున్నాడు, నువ్వు చల్లగా ఉండాలని కాదు. చల్లగా ఉండిన నువ్వు వెచ్చదనంలోకి వచ్చావు, మరింత వెచ్చదనం, నువ్వు ఉజ్జీవకరంగా మారాలని దేవుని కోరిక. అంతేగా నులివెచ్చని స్థితిలో ఉండాలని కాదు. నులివెచ్చని స్థితిలో